వాళ్ళు చింతపండుతో కూడా ఈ మిరపకాయలతో ఒక్క చేసుకోవచ్చు. ఫస్ట్ చేసుకోండి చింతకాయ దొరకని వాళ్ళు. మిరపకాయలు ఇట్లా నడుముకి ఉంచుకొని కిలోకి పావు కిలో ఉప్పు, మిరపకాయలు కిలో ఇట్లా వాయి కింద వేసుకుంటూ దంచుకోవాలి. ఇట్లా అక్క ముక్క దంచుకొని ఒక బేషన్లో పెట్టుకోవాలి. ఇక అంతా గిట్లా దంచుకోవాలి. అయిపోయినాయి. కిలో మిరపకాయలకు పావు కిలో చింతపండు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. అర్ధ పావు వెల్లిపాయలు పొట్టు తీయగానే దంచుకోవాలి. ఒక 4 చెంచాల జీలకర్ర వేసుకోవాలి. అక్క ముక్క దంచుకోవాలి. అక్క ముక్క దంచుకొని మిరపకాయల గుజ్జులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక డబ్బాలకి ఎత్తుకోవాలి. ఒక రోజంతా ఊరాలి. ఊరితే చింతపండు అన్నది నానుతుంది. ఒక రోజు ఊరినాక నూరుకోవాలి. మిక్సీలో పట్టుకుంటే వాళ్ళు మిక్సీలో పట్టుకోరు. నేనైతే రోటిన నూరుకుంటా. నూరుకోవాలి. ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి. పోసి పెట్టకుండా కమ్మగా ఉంటుంది తొక్కు.